దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మనందరికి ఎరికే. ఇక సర్వేలు అయితే సలిసప్పు లేకుండా బాగానే కయ్యం పెడుతున్నాయి. ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది అని మీకోసం ఒక సర్వే ముచ్చట పట్టుకొచ్చిన. మళ్ళా ఏ పార్టీ గెలుస్తుందో చూడుండ్రి. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే సై అంటున్నాయుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకే కైవసం చేసుకుంటుందంట. మళ్ళా అటెనక బీజేపీకి 4 సీట్లు, బీఆర్ఎస్ కు 2 సీట్లు, మజ్లిస్ కు 1 సీటు గిట్లా పార్టీలు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది ఏబీపీసీ ఓటర్ పోల్ సర్వేలా. ఈ సర్వే గిట్లా చెప్తే నెట్వర్క్ 18 సర్వే మట్టుకు బీజేపీ 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఏ సర్వేలైనా మొదలు కాంగ్రెస్ అటెనక బీజేపీ అన్నట్లే చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా గట్లనే ఉన్నది. మళ్ళా పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ రోజుకింత ఖాళీ అవడం మొదలైంది. ఇక సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ కు బీజేపీలకు దుంకుతున్నారు. ఇక ఇంతేగాదుల్లో సీఎం రేవంత్ ఎవరు అలుగుతున్నారు, ఎవరెవరు వెలుగుతున్నారు అని లీడర్లకు గాలమేస్తున్నాడు. జర్ర లైన్ క్లియర్ అయితే కాంగ్రెస్ కండవ కప్పుతున్నాడు. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. ఇక అట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. ఒక దిక్కు కాంగ్రెస్ కథన రంగం గిట్లుంటే బీజేపీ పార్టీ కూడా బాగానే చక్రం తిప్పుతున్నది. సిట్టింగ్ ఎంపీలను చేర్చుకుంటున్నది. కొన్ని దినాలకు కొత్తగా జాయిన్ అయినలకు టికెట్ ప్రకటిస్తున్నది. గిట్లా 2 పార్టీలు ఖాళీకుండా కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నది. పాపం బీఆర్ఎస్ఏ ఖాళీకుండా లెక్కనే కలంతా పోతున్నది. చూడాలే సర్వేలు శాశ్వతం కాదుల్లో ప్రజలు ఎట్లా తీర్పిస్తారో ఏమో మరి.